హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సున్నూస్ కిచెన్ రుచులు. సో మనం ఈరోజు కుల్ఫీ చేసుకుందామండి. కుల్ఫీకి కావాల్సిన ఐటమ్స్ బాదం, కాజు, పిస్తా పప్పు. సో మూడింటిని గ్రైండ్ చేసుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. చల్లార్చిన పాలలో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకోవాలండి. ఇలా అవుతుందండి. కలిపి పెట్టుకున్న తర్వాత సో మనం స్టవ్ పైన పాలు పెట్టుకొని పొంగొచ్చే వరకు ఉంచుకున్న తర్వాత ఈ మనము గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పాలల్లో వేసుకోవాలండి. పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పౌడరు కొంచెం మెత్తగా ఉడికిన అయిన తర్వాత సో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. సో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పాలు ఇంకా కొంచెం చిక్కగా అవుతుందండి. మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ థిక్నెస్ మనం మీకు ఎట్లయితే సరిపోతుందో చూసుకొని థిక్నెస్ సో వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు అలాగే సరిపోతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి ఇదే పాలల్లో. సో షుగర్ యాడ్ చేసి మంచి షుగర్ కరిగి మంచిగా పాలు మంచిగా పొంగొచ్చి మంచిగా మసలాలండి. మసలిన తర్వాత సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి. దీన్ని బాగా కలిపి మసలబెట్టిన తర్వాత సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సో చల్లారనివ్వాలండి. ఎలా అంటే పైన అట్టు కట్టకూడదు పాలపైన. సో ఇలా కలుపుతూనే ఉండాలి ఎప్పుడు. సో పాలను మంచిగా కలుపుతూనే ఉండి అట్టుకట్టకుండా కలిపి చల్లారబెట్టిన తర్వాత మన గ్లాస్లో పోసుకొని సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 1 డే తర్వాత. సో ఇలా 1 డే తర్వాత సో కుల్ఫీ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి ఎంత బాగుందో కుల్ఫీ. అచ్చం బయట చేసిన మాదిరి ఉంది కదండి. చాలా బాగుంటుందండి కుల్ఫీ. అంతేనండి, కుల్ఫీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.